పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుందని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఔటర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ టీసీయూఆర్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అందులో 4 రకాల పాలన ఉంటుంది. ఈ వ్యత్యాసాల తొలగింపునకు 2024 సెప్టెంబర్ 2న ఔటర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది. ఆ పట్టణ స్థానిక సంస్థల పాలక మండలి పదవీ కాలం జనవరిలోనే పూర్తవగా ఇప్పుడు అక్కడ ప్రత్యేక కమిషనర్ పాలన కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం 2026 ఫిబ్రవరి 11తో ముగియనుంది. ఈ తరుణంలో పదవీ కాలం పూర్తయ్యేలోపు శివారులోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం చెయ్యాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి 2000కు పైగా చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. అలాగే గ్రేటర్లో జనాభా 1.5 వరకు ఉండగా గ్రేటర్ వెలుపల 23 లక్షలకు పైగానే ఉన్నారు. విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మరో 20 లక్షల వరకు ఉంటారని అంచనా. ఈ లెక్కన విలీన ప్రక్రియ పూర్తయితే నగర జనాభా 2 కోట్లు దాటనుంది. హైదరాబాద్ నగర విస్తరణ నిజాం ప్రభుత్వం నుంచే కొనసాగుతోంది. 1869లో నిజాం ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపాలిటీ వ్యవస్థ ప్రకారం హైదరాబాద్, చాదర్ఘాట్ గా 2 మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. అప్పుడు 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 3.5 లక్షల జనాభా ఉండేది. ఆ తర్వాత 1921లో 84 చదరపు కిలోమీటర్ల